మనం వాళ్ళ వైపు కాల్పులు జరపాలంటే మాత్రం ఈ యుద్ధం ఇంకా 4-5 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కాకపోతే గ్రౌండ్ ఫోర్స్‌ను ఉపయోగించి ఆ యొక్క మన లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతుందో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఆర్మీ గనక గ్రౌండ్‌లో దిగి ఆ యొక్క పోస్టులన్నిటిని కూడా ఒక్కొక్కటి కొట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత వాటిని ఆ భూభాగాన్నంతా ఆక్రమించేసుకుంటే తప్ప ఇది ఇంతటితో ఆగేది కాదు. కాకపోతే దానికి కూడా కొంత సమయం పడుతుంది. అక్కడ ఉన్నది అణ్వాయుధం ఉన్నటువంటి దేశం, అణ్వాయుధాలు ఉన్నాయి ఆ దేశంలో. పైగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదుల చేతుల్లో ఆ యొక్క దేశం ఉంది పాకిస్తాన్. ఆ ఉగ్రవాదులకి సైన్యమే పెంచి పోషిస్తుంది. సో అక్కడ రాజకీయ నాయకులు ప్రజల మాట ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. ప్రజలు రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా సైన్యం మాట వినాలి, లేకపోతే సైన్యం చెప్పు చేతలో ఉన్నటువంటి ఉగ్రవాదుల మాటలు వినాలి. సో ఉగ్రవాదులదే అక్కడ పై చేయని చెప్పచ్చు. సో ఉగ్రవాదులు తాము ఏమనుకుంటున్నారో అదే చేస్తారు కాబట్టి సో వాళ్ళతో డీలింగ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక యుద్ధ నీతితో చేసే దేశాలతో ఏదైనా తలపడాలంటే వాటిని బరాబర్గా గిరిగీసి ఈ యొక్క యుద్ధాన్ని చేయొచ్చు. కానీ ఇది దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉగ్రవాదులే కాబట్టి వాళ్ళకు ఒక నీతి ఒక నియమం అంటూ ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళతో పోటీ చేయాలి, లేకపోతే వాళ్ళ ఆర్మీని మొత్తం మనం చంపేయాలి, లేకపోతే వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా ధ్వంసం చేయాలి అంటే అది కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. దాన్ని అంటే మన వైపు ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలి. తర్వాత మన వైపు ఉన్నటువంటి ఆయుధాలకు ఎటువంటి నష్టం జరగకుండా. S-400 ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని వాళ్ళ డ్రోన్లను కానీ మిసైల్స్ కానీ ఆపడానికి S-400 బాగా పనిచేసింది, ఒక సుదర్శన్ చక్రం లాగా అంటున్నారు. సో S-400 ఇంపార్టెన్స్ ఏంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో? ఇది ఒక రక్షణ వ్యవస్థ లాంటిది. అంటే ఈ డ్రోన్స్ వచ్చినప్పుడు వాటిని ఒక డోమ్ లాగా వాటిని అడ్డుకుంటుంది. తర్వాత వాటిని ఏ విధంగా అయితే ముందుకి కదలకుండా వాటిని అక్కడికక్కడే వాటిని అడ్డుకొని వాటిని ధ్వంసం చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం స్వామి, ఈ జమ్మూతో సహా పఠాన్కోట్, ఉదంపూర్లో కూడా ఈ దాడులు జరిగాయి. కొంత అక్కడ షెల్లింగ్ అయితే జరుగుతుంది. సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు గ్రౌండ్ ఫోర్స్ కూడా ఇప్పుడు కాల్పులకు తెగబడుతున్నారు. పలు చోట్ల అయితే భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్ సెక్టర్ సహా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క సైరన్లు ఇప్పుడు మోగుతున్నాయి. ప్రజలంతా కూడా ఇప్పుడు ఇళ్లలోనే ఉండాలంటూ సైన్యం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. జమ్మూ, కుప్వారా అన్ని చోట్ల కూడా కరెంట్ అయితే నిలిపివేశారు. విద్యుత్ సరఫరాని పూర్తిగా బ్లాక్అవుట్ చేశారు. పాక్ దాడులను అయితే భారత సైన్యం తిప్పికొడుతుందంటూ మనకు వార్తలు వస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థలతో ఈ యొక్క డ్రోన్ దాడుల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో కూడా 2 డ్రోన్లని ధ్వంసం చేశారు. మొత్తం ఇప్పటి వరకు 8 డ్రోన్లని నిర్వీర్యం చేశారు. పాక్ జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా పంజాబ్ లో కూడా హై అలర్ట్ విధించారు. ఏదైతే ప్రస్తుతం నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో జైష్-ఈ మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర సంస్థలు ఈ యొక్క భద్రతా దళాలపైన ఆత్మాహుతి దాడులు కూడా అంటే ఇవి మెయిన్ స్వామి. ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉంది. స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కడికక్కడ ఈ వరుస బాంబు పేలులు కూడా జరిపే అవకాశం ఉన్నట్టు కూడా ఈరోజు విలేకరుల సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, రక్షణ శాఖ సంబంధించినటువంటి ఎవరైతే వింగ్ కమాండర్ సింగ్ అదేవిధంగా ఖురేషి చెప్పారు, కల్నల్ ఖురేషి, వీళ్ళిద్దరు చెప్పినట్టు మాట ఇటువంటి ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఇటువంటి ప్రమాదం ముంచుకు రాకుండా ఉండటం కోసం తగినటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది వాళ్ళు పదే చెప్పినటువంటి మాట. దానికి సంబంధించి ఈ యొక్క జిల్లాల్లో ఈ యొక్క మొత్తంగా ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అందుతున్నట్టు సమాచారం జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆలయాలు అదేవిధంగా నీటి ప్రాజెక్టులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్రమత్తం చేశారు. ఇందాక